హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 40వ భాగాన్ని వినేద్దాం. పింక్ కలర్ చీరపై లైట్ స్కై కలర్ జాకెట్ ఇవ్వడంతో సిరికి ఆ చీర బాగా నచ్చింది. ఎంతో ఇష్టంగా రేవంత్ ఇచ్చిన చీర కట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. అద్దంకి లెటర్ ఉండడం చూసి తీసి చదివింది. ఎప్పటిలా కాకుండా కాస్త అందంగా రెడీ అవ్వు. డ్రాలో జ్యువెలరీ బాక్స్ ఉంటుంది. గోల్డ్ కాదులే, రోల్డ్ గోల్డే, కానీ నీకు బాగుంటుందని తీసుకున్నాను, వేసుకో. చదువుకొని తనలోని తను నవ్వుకొని డ్రాలో ఉన్న బాక్స్ తీసి ఓపెన్ చేసింది. పింక్ అండ్ గ్రీన్ కలర్ రవ్వ నెక్లెస్ చాలా బాగుంది. పైగా ఓవర్గా కాకుండా ఎంతో నీట్గా ఉంది. నవ్వుకొని జ్యువెలరీ వైపు అనుమానంగా చూసింది. ఇది రోల్డ్ గోల్డ్ కాదే, గోల్డ్లా ఉందే అనుకుని శ్రద్ధగా చూసింది. అది గోల్డే కావడంతో బావ నాకోసం కొన్నాడా అనుకుని ఆనందంగా పెట్టుకుని ముందుగా దేవుని గదిలో దీపం వెలిగించి దండం పెట్టుకుని భక్తితో పూజ చేసుకుని బయటకొచ్చింది. అప్పుడే రెడీ అయి బయటకొచ్చాడు రేవంత్. సిరిని చూసి చిన్నగా నవ్వి కన్ను కొట్టాడు. కోపంగా చూసి హారతి పళ్ళెం ముందు పెట్టింది. హారతి తీసుకుని సోఫాలో కూర్చున్నాడు. సిరి వచ్చి బొట్టు పెట్టి అతని పక్కనే కూర్చుంది. హ్యాపీ బర్త్డే సిరి ఆమె భుజంపై చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. థ్యాంక్ యూ బావా, కానీ నాకు ఒక డౌట్ అడగనా? ఏంటో అన్నాడు. ఈ నెక్లెస్ రోల్డ్ గోల్డా అంది. నీకేమనిపిస్తే అదే అనుకో. ఇదిగో, పొద్దున్నే నాతో గొడవ పెట్టుకోకు. నేను అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు, లేదంటే నైట్ బీర్ తాగావు కదా, ఆ సంగతి అందరికి చెప్తాను, బ్లాక్మెయిల్ చేసింది. అమ్మ తల్లి, వద్దు, గోల్డే అది అన్నాడు. కానీ బావా, అంత డబ్బు ఎక్కడిది ఆశ్చర్యంగా అడిగింది. నా శాలరీతోనే కొన్నాను అమ్మా, నేనేమి దొంగతనం చేయలేదు. కొన్ని నెలల నుంచి శాలరీ అకౌంట్లోనే ఉంచాను, బయటికి తీయలేదు, తీస్తే అయిపోతాయని. ఫైనలీ నేను అనుకున్నది నేను కొనగలిగాను, సంతోషంగా అన్నాడు. ఆ మాటకి సిరి కంట్లో తడి. బావా, నా కోసం నువ్వు నిజంగా కొన్నావా? నీకు నమ్మకం కుదరకపోతే చెప్పు, నెక్లెస్ తీసేసి మా అమ్మ మెడలో వేస్తాను. నీకు ఒళ్ళంతా వెటకారమే, ఏది తిన్నగా చెప్పవే అంటూ రేవంత్ నెత్తి మీద ఒక్కటి వేసి, ఈరోజు నన్ను బయటికి తీసుకుని వెళ్తానన్నావు కదా, మర్చిపోయావా? నేను ఎలా మర్చిపోతాను తల్లి, తమరదే ఆలస్యం. ముందు అన్నయ్య, అమ్మ, వదిన దగ్గర ఆశీర్వాదం తీసుకో. వాళ్ళకి విషయం చెప్పి బయలుదేరదాం. ఆల్రెడీ కార్ మన కోసం వెయిటింగ్. సరే బావా అని నైట్ ముందుగానే సర్దిన బ్యాగ్స్ 2 బయట పెట్టింది. వాటిని తీసుకుని కిందికి వచ్చారు ఇద్దరు. చెల్లి కోసం పాయసం చేసి రెడీగా పెట్టింది వసంతి. సిరి లోపలికి రాగానే అందరూ విష్ చేశారు. హ్యాపీ బర్త్డే అల్లరి మరదల పిల్ల అని నవ్వుతూ విష్ చేశాడు వసంత్. థ్యాంక్ యూ బావా, విష్ చేయడం ఒక్కటేనా, గిఫ్ట్లు ఏమీ లేవా అంది. ఎప్పుడు చూసినా అందరి దగ్గర ఏదో ఒకటి లాక్కుందామని చూస్తుంది. దీనికున్న తెలివి మా వదినికుంటే ఈ పాటికి బోలెడు నగలు కొనుక్కునేది మనసులో అనుకుంటూ నవ్వుకున్నాడు రేవంత్. ఇదిగో నా తరపున నేను ఇస్తున్న గిఫ్ట్ అని వసంతి కవర్ ఇచ్చింది. ఓపెన్ చేసింది సిరి తనకిష్టమైన లెహెంగా డ్రెస్. అక్క, చాలా బాగుంది అంది మురిసిపోతూ. ఎందుకు బాగుండదు, అది కొన్నది మీ బావే అంది గొప్పగా. థ్యాంక్ యూ బావా. సరే, ఇద్దరు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు, తెలిసే అడిగాడు వసంత్ వస్తున్న నవ్వు ఆపుకుంటూ. అది అన్నయ్య, హోటల్ రిసార్ట్కి వెళ్తున్నాం, 2 రోజులుండి వచ్చేస్తామన్నయ్య అన్నాడు. ఇద్దరూ జాగ్రత్తగా వెళ్ళిరండి, ముందు రండి పాయసం తిందరు అని సిరికి పాయసం పెట్టింది రంగమ్మ. అందరూ కలిసి పాయసం తిన్నారు. కారు రావడంతో అందరికీ బాయ్ చెప్పి వెళ్ళారు సిరి, రేవంత్. మరి సిరి వచ్చి రేవంత్ని పూర్తిగా మార్చేసిందిరా. అవునమ్మా, అదైతే నిజం అన్నాడు వసంతి ఇస్తున్న పని బట్టలు తీసుకుని. లేకపోతే ఎంత కోపంగా ఉండేవాడు. అమ్మో, సిరి గట్టిది కాబట్టి వాడిని బాగానే స్టడీలో పెట్టింది, లేదంటే గుమ్మం పట్టున ఉండేవాడా? ఆ మహాతల్లి చేసిన పనికి ఒంటరిగా ఉండేవాడు అంది కోపంగా. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, జరిగిపోయిన గతం ఇప్పుడే కాదు, వాడు ఎదురుగా కానీ సిరి ఎదురుగా కానీ అస్సలు మాట్లాడుకు. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. సరే, నా పని టైం అవుతుంది, వెళ్తాను, జాగ్రత్త నాన్న అని రంగమ్మ తన గదికి వెళ్ళగాని బండి తాళం కోసం తన రూమ్కి వచ్చి వసు వసు అంటూ పిలిచాడు. ఏంటండి అంటూ తన బట్టలు మడత పెడుతోంది. నా బండి తాళం ఎక్కడ పెట్టావు, కనిపించడం లేదు. నేనెక్కడ పెడతాను, హాల్లోనే ఫ్రిడ్జ్ కవర్లో పెట్టాను, చూడండి ఉంటుంది అని తన పని తాను చేసుకుంది. ఏమైంది, పనికెళ్ళే టైంకి బల్లిలా వచ్చి అతుక్కుపోతావు, ఇప్పుడేంటి సీరియస్గా పని చేసుకుంటున్నావు అంటూ వెనక నుంచి ఆమె చేతిని పట్టుకున్నాడు. వదలండి, మీకు పని టైం అవుతుంది కదా, జాగ్రత్తగా వెళ్ళండి అంది వసంత్ కేసు చూడకుండా. ఎందుకో అనుమానం వచ్చి ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. అప్పటికే వసంతి ముఖం కందిపోయింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు కంగారుగా అడిగాడు. వసంతిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. వసు అంతలా ఏడ్చేసరికి ఏం అర్థం కాలేదు వసంత్కి. కానీ ఏదో జరిగిందనుకుని, ఏమైంది వసు, ఎందుకలా ఏడుస్తున్నావు, ఒంట్లో బాగాలేదా ఆమె తల నిమురుతూ అడిగాడు. ఏవండి, అది డేట్ వచ్చేసింది అని ఏడుస్తూ చెప్పింది. ఆ మాటకి వసంత్ బాధపడ్డాడు. ఎప్పుడు వచ్చింది వసు?
సిరి వాళ్ళు వెళ్ళగానే లోపలికొచ్చి వాష్రూమ్కి వెళ్ళాను అని జరిగిన విషయం చెప్పగానే వసంత్ తనలోనే తాను బాధపడుతూ వసంతిని ఓదార్చాడు. ఏయ్ చూడు, ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున మనం పేరెంట్స్ అవుతాం, నువ్వేం బాధపడకు వసు. లేదండి, ఈ నెల అయినా రాకుండా ఉంటుందేమో అనుకుని చాలా ఆశపడ్డాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని ఏడుస్తూ అనగానే వసంత్ ఆమెని ఓదార్చాడు. ఏయ్ ఎందుకు ఇంకా ఏడుస్తావు? చూడు, మనకి పిల్లలు లేకపోయినా పర్లేదు సరేనా? ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకుని అన్నాడు వసంత్. అతని మాటలకి కోపంగా చూసింది. మీకు పిల్లలు లేకపోయినా పర్వాలేదా అంది. అవును, ఎందుకంటే నాకన్నీ నువ్వే కాబట్టి వసు. నువ్వు బాధపడితే నేను చూడలేను. 3 రోజున హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. డాక్టర్ ఏం చెబుతుందో చూద్దాం. ఒక మాట చెబుతాను విను. నువ్వు ఎక్కువ మిషన్ కొడుతున్నావు, అది కరెక్ట్ కాదు. కాస్త గ్యాప్ ఇవ్వు. ఆ దేవుడి దయ వల్ల మనకి ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, ఎందుకు నువ్వు ఇంకా కష్టపడుతున్నావు? ఎందుకు కష్టపడుతున్నాను మీకు తెలీదా అంది కోపంగా. నా పిచ్చి తల్లి, ఒకసారి నేను చెప్పేది విను. నాకు తెలుసు, ఇల్లు కట్టాం కదా, ఖర్చయింది. నేను ఒక్కనే కష్టపడుతున్నానని నాకు సహాయంగా తోడుగా నిలబడ్డావు. ఇప్పుడు అప్పైతే లేదు కదా, కాస్త ప్రెగ్నెంట్ అయ్యే వరకు మిషన్ కొట్టుకు వసు. నా మాట విను. పిల్లల కోసం డబ్బు సంపాదిస్తే సరిపోతుందా? మనం ముందు హెల్త్ చూసుకోవాలి కదా అని వసంత్ అనగానే వసు ఏం మాట్లాడలేదు. అంతా నీ మంచిగా చెబుతున్నాను. కొన్ని రోజులు మిషన్ మాని, నీకేమీ తోచకపోతే బట్టలు సేల్ చేయి. మిషన్ సిరి కుడుతుంది, ఏమంటావు? సరే అండి అంది బుద్ధిగా. సరే ముందు స్నానం చేసిరా అని ఆమె చెంపలపై కన్నీరు తుడిచి బయటకు వచ్చాడు. ఏంట్రా ఇంకా పనికెళ్ళలేదా? రూమ్ నుంచి బయటకు వస్తూనే అడిగింది రంగమ్మ. దానికి మళ్ళీ డేట్ వచ్చేసిందమ్మా, ఏడుస్తుంది అన్నాడు. అయ్యో అదేంట్రా అలా జరిగింది? బాధగా అంది రంగమ్మ. అదే కదా అమ్మా, అర్థం కావడం లేదు. మిషన్ కుట్టకు అన్నా నా మాట వినడం లేదు. ఏమన్నా గట్టిగా చెప్పినా ఏడుస్తుంది. అందుకే ఏమనలేదు. పైగా ఈ టైంలో తనకి విపరీతమైన నడువు నొప్పి వస్తుందమ్మా. నాకు చెప్పడం లేదు, కానీ తన బాధ చూస్తున్నాను. ఆ నొప్పి భరించలేక కింద పడుకుంటుంది. నేను జాగ్రత్తగా చూసుకుంటానులే, నువ్వేం బాధపడకురా. నువ్వు వెళ్ళలే పనికి. తనకి టిఫిన్ పెట్టి వెళ్తానమ్మా, లేదంటే తినదు అని టిఫిన్ పట్టుకుని బయట ఉన్న రూమ్కి వచ్చాడు. డేట్ వస్తే బయట హాల్లో ఉన్న చిన్న రూమ్లో ఉంటుంది వసు. అప్పుడే స్నానం చేసి లోపలికి వచ్చింది. వసు టిఫిన్ చేయి అన్నాడు. మీరెందుకండి తెచ్చారు? నేను తెచ్చుకునేదాన్ని కదా అంది నైటీ సరి చేసుకుంటూ. పర్వాలేదులే అని ఆమెని చాపపై కూర్చోబెట్టి టిఫిన్ తినిపించి వాటర్ పట్టించి, నేను పనికి వెళ్తున్నాను, నువ్వు టైంకి తిను, ఎక్కువ రెస్ట్ తీసుకో సరేనా, జాగ్రత్తలు చెప్పాడు. సరే అండి అని వసంత్ వెళ్ళగాని వసు రెస్ట్ తీసుకుంది కానీ ఆమె మనసులో చెప్పుకోలేని బాధ. సిరి రేవంత్ ఇద్దరు హోటల్కి వచ్చి ఫ్రెష్ అయ్యారు. బావా రూమ్ చాలా పెద్దదిగా ఉంది, మరి వంటగది ఎక్కడా? చుట్టూ చూస్తూ అడిగింది. ఆమె మాటికి నవ్వు ఆగలేదు రేవంత్కి. ఎందుకు బావా నవ్వుతున్నావు? నేనేం జోక్ చేయలేదు కదా, కోపంగా అంది. ఇది హోటల్ రూమ్, ఫుడ్ అవి మనం వండుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్ చేసి మనకి ఏం కావాలో చెబితే వాళ్ళే మనకి ఫుడ్ తీసుకొని వస్తారు, అర్థమైందా? నవ్వుతూనే అన్నాడు. హో అలానా? ఇలాంటివన్నీ సినిమాలో చూశాను బావా, కానీ ఫస్ట్ టైం తెలుసా రియల్గా చూడడం. రూమ్ అయితే ఎంత బాగుందో. పెద్ద బెడ్, సోఫా, చిన్న టేబుల్, ఇంకా మిర్రర్, వాష్రూమ్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి బావా. అందుకే ఈ రూమ్ తీసుకుంది. ముందు రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అన్నాడు. ఎక్కడికి బావా అంది. అబ్బా చెబితే కానీ రెడీ అవ్వవా? రెడీ అవ్వు, దయచేసి నువ్వు చీర కట్టుకోకు అన్నాడు. మరి ఏం వేసుకోను? నీ ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకోనా, కోపంగా అంది. వేసుకో, ఎవరొద్దన్నారు? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అనగానే సిరి కోపంగా రేవంత్ నెత్తిమైన ఒక్కటేసింది. బావా చంపేస్తాను, అర్థమైందా? పుట్టినరోజు పూట నా చేత చివాట్లు తినకు, కొట్టినా కొడతాను, అందులో అయితే డౌటే లేదు అంది. నీకు దండమే బాబు, బ్యాగ్లో డ్రెస్ ఉంటుంది, వేసుకో. ఎవరి డ్రెస్సు? నొసలు చిట్లించి అడిగింది. ఎవరి డ్రెస్ అంటావేంటే? కొత్తవే తెచ్చాను, నిన్న షాప్లో తీసుకొచ్చాను, నచ్చితే వేసుకో, లేదంటే నువ్వు ఎప్పుడు వేసుకునే నార్మల్ డ్రెస్సే వేసుకో అన్నాడు రెడీ అవుతూ. సరే బావా అని బ్యాగ్ ఓపెన్ చేసింది. టాప్ అండ్ లెగిన్ అనార్కలి టైప్ కావడంతో అది సిరికి బాగా నచ్చింది. నచ్చిందా? హెయిర్ దువ్వుకుంటూ అడిగాడు. సూపర్ బావా, మరి చున్నీ ఏది అంది. సరిగా చూడు ఉంటుంది, నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు తొందరగా రా అని బయటకొచ్చి అక్కడే ఉన్న చైర్లో కూర్చొని వసంత్కి కాల్ చేసి మాట్లాడాడు. సరే అన్నయ్య, జాగ్రత్తగానే ఉంటాను, సాయంత్రం కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. టాప్ అండ్ జీన్ వేసుకుని ముందుకొస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. ముఖం నిండా మేకప్ చూసి రేవంత్ మనసులోని షాక్ అయ్యాడు. అమ్మో మరీ ఇంత మేకప్నా? మేకప్ లేకుండా ఉండలేరా అనుకుని ఫోన్ చూసుకుంటూ యథాబలంగా పక్కకు చూసి షాక్ అయ్యాడు. ఎంతో సింపుల్గా నీట్గా రెడీ అయింది సిరి. తన పొడవైన జడని వెనక్కి వేసుకుని హోటల్ చూస్తూ ముందుకు నడుస్తూ ఉంది. ఏమో అనుకున్నాను కానీ ఇది డ్రెస్లో చాలా అందంగానే ఉంది, మనసులోనే మురిసిపోయాడు.
బావా వెళ్దామా? హా పద అని ఇద్దరు ముందుగా సినిమాకి వెళ్ళారు. సినిమా చూసి అట్నుంచి అట్టే ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళారు. సాయంత్రం హోటల్కి చేరుకుని అక్కడ అన్నీ చూసి ఇద్దరు కలిసి గేమ్స్ ఆడారు. సిరి చిన్నపిల్లల అన్నీ ఎంజాయ్ చేసింది. కాఫీ రూమ్కి పంపించమని చెప్పి ఇద్దరు రూమ్కి వచ్చి సోఫాలో కూలబడ్డారు. బావా కాళ్ళు నిప్పులు వస్తున్నాయి అంది కాలు నొక్కుంటూ. నొప్పి రాక తిమ్మిరిగా ఉంటుందా? వద్దంటే విన్నావు కాదు, పైగా సినిమా అన్నావు, ఇలానే ఉంటుంది మరి అని కోప్పడ్డాడు. హా నేను ఒక్కదాన్ని చూశాను మరి సినిమా, నువ్వెక్కడ చూడలేదు కదా అంది కోపంగా. ఏయ్ మాటలు తిన్నగా రానివ్వు, లేదంటేనా? హా ఏం చేస్తావు చెప్పు అంటూ నడుము దగ్గర చేయి పెట్టుకుని కోపంగా రేవంత్ దగ్గరకు వచ్చింది. అమ్మో ఇప్పుడు నేనేమాత్రం ఎక్కువ చేసినా కొడుతుంది, ఎందుకొచ్చిన గొడవ అనుకుని అంది. అది సిరినే చెప్పు అంది కోపంగా. తప్పు నాదే, నీది కాదు, సారీ సరేనా? తప్పు నీదని ఒప్పుకున్నావు కదా, క్షమించాలే అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఈ చీర కట్టుకో, స్నానం చేసి వస్తాను అన్నాడు. ఇప్పుడు చీర ఎందుకు బావా అంది. కేక్ కట్ చేయవా? ఇంత చేసిన నా ముఖానికి కేక్ ఏమైనా తెచ్చావా అంటూ లేనిపోని నిందలు వేస్తావు. అవి నేను ఎందుకు పడాలి? కేక్ కటింగ్ చేసి ఇక్కడే డిన్నర్ చేద్దాం తల్లి, సరేనా? నా కోపానికి భయపడి ఇవన్నీ చేస్తున్నావా, లేదంటే ప్రేమతో చేస్తున్నావా? రేవంత్ దగ్గరకు వచ్చి అడిగింది. కక్కలేక మింగలేక సిరి వైపు చూసి, అసలు నీకు ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తాయే అన్నాడు. ఏమో బావా అలా వస్తాయి, కానీ చెప్పు, ప్రేమతో చేస్తున్నావా లేదంటే నేను బాధపడతాననే? సూటిగా సిరి కళ్ళలోకి చూస్తూ, నీ మనసుకి ఏమనిపిస్తే అదే ఫిక్స్ అవ్వు అంటూ నవ్వుతూ వాష్రూమ్కి వెళ్ళాడు. సిరి తనలోని తాను నవ్వుకుంది. నువ్వు నా మీద ప్రేమతో చేస్తున్నావని నాకు తెలుసు బావా అనుకుని రేవంత్ ఇచ్చిన చీర కట్టుకుని రెడీ అయింది. ఫుడ్ రావడంతో డోర్ ఓపెన్ చేసి ఫుడ్ తీసుకుని డోర్ క్లోజ్ చేసి తన ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం టేబుల్పై రెడ్ క్లాత్ వేసి ఫ్లవర్స్ పెట్టి క్యాండిల్స్ వెలిగించి రూమ్ లైట్స్ ఆఫ్ చేసింది. ఫ్రెష్ అయి బయటకు వచ్చిన రేవంత్ రూమ్ చూసి షాక్ అయ్యాడు. బావా నీ బట్టలు బెడ్ మీద పెట్టాను, రెడీ అయితే ఇద్దరం డిన్నర్ చేద్దాం అంది. ఏంటే రూమ్ అంతా క్యాండిల్స్తో నింపావు? సినిమాలో చూశాను బావా, హీరో హీరోయిన్లు ఇలానే భోజనం చేశారు కదా, అది గుర్తొచ్చి ఇలా చేశాను, బాగుందా అంది. బాగోకపోయినా బాగుందని చెప్పాలి కదా, నేను వచ్చే నవ్వు ఆపుకుంటూ అన్నాడు. అంతే కోపంగా చేతిలో ఉన్న ఫ్లవర్ రేవంత్ మీదకి విసిరి, పిచ్చిగా మాట్లాడుకు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు, ఎప్పుడు చూడు నన్ను ఏదో ఒకటి అంటేనే కానీ నీకు మనశ్శాంతి ఉండదు. అబ్బా కోపం ఎందుకే, ఏదో సరదాగా టీస్ చేశానులే, రా భోజనం చేద్దాం. రూమ్ అంతా చాలా బాగా డెకరేట్ చేసావు, రూమ్తో పాటు బెడ్ కూడా రెడీ చేస్తే బాగుండేది కదా అన్నాడు. నీకంత సీన్ లేదులే బావా అని నవ్వుతూ ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు. సిరి చేత కేక్ కటింగ్ చేయించాడు. వసంతి రంగమ్మ వీడియో కాల్లో సిరికి విష్ చేశారు. కాసేపు వాళ్ళతో మాట్లాడి ఫోన్ కట్ చేసి ఇద్దరు డిన్నర్ చేశారు. సిరి ఏంటి బావా, నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను, కాస్త నా ఫోన్ ఛార్జింగ్ పెట్టు. సరే బావా, కానీ ఒకసారి బయటికి వెళ్ళు నువ్వు అంది. ఎందుకు? బట్టలు మార్చుకుంటాను బావా ప్లీజ్ అంది ముద్దుగా. టైం చూసావా, 9 అయింది, ఇప్పుడు ఏం బట్టలు మార్చుకుంటావు, ఆ చీరతోనే పడుకో అన్నాడు. అమ్మో నా వల్ల కాదు బాబు అని రేవంత్ని బయటికి పంపించింది. అరగంట అయినా సిరి డోర్ ఓపెన్ చేయకపోవడంతో పిచ్చ కోపం వచ్చింది రేవంత్కి. లోపల ఏం చేస్తున్నావే సిరి, డోర్ ఓపెన్ చేయి అన్నాడు. అబ్బా బావా ఉండు, ఇప్పుడే స్నానం చేశాను, 10 నిమిషాలు వెయిట్ చేయి అంది. నన్ను బయటికి పంపించి అరగంట పైనే అవుతుంది, నీకు అసలు బుద్ధుందా? నీరసంతో చస్తున్నాని, ఓపెన్ చేయి సిరి, నా కోపం వస్తుంది అన్నాడు. కోపం వస్తే ఏం చేస్తావు? డోర్ ఓపెన్ చేసింది సిరి. నిన్ను అంటూ లోపలికొచ్చిన రేవంత్ రూమ్ చూసి షాక్ అయ్యాడు. సిరి నవ్వుతూ డోర్ క్లోజ్ చేసి వెనక నుంచి రేవంత్ని హత్తుకుని, ఎలా ఉంది బావా, నచ్చిందా అంది అతని చెవిలో మెల్లగా. మాట్లాడలేదు రేవంత్. బావా నీకోసం ఇంత కష్టపడి చేస్తే నువ్వు అసలు ఏం మాట్లాడవేంటి, నీకు ఇష్టం లేదా అంది. ఆమె అతని చేతిని గట్టిగా పట్టుకొని ముందుకు తీసుకుని, ఇప్పుడెందుకు ఇదంతా? బెడ్ మీద అలంకరించిన పూల డెకరేషన్ చూసి అన్నాడు. ఎందుకంటావేంటి, మన వైఫ్ అండ్ హస్బెండ్ కదా, వీలైనంత తొందరగా రంగమ్మ చేతిలో మనవన్నో మనవరాల్లో పెట్టేద్దాం, ఏమంటావు నవ్వుతూ అడిగింది. ఆమె మాటలకి నవ్వొచ్చిన మనసులోని నవ్వుకొని, నువ్వు నా కోసం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు బుజ్జి, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైనప్పుడే మనం ఒక్కటవుదాం అన్నాడు. బావా నాకు ఇష్టం కాబట్టే కదా నీతో ఇంత దూరం వచ్చాను, లేదంటే నువ్వు ముద్దు పెట్టినప్పుడే వద్దు అనేదాన్ని కదా అని రేవంత్ని హత్తుకుని, ఇంతకు మించి ఎలా చెప్పను బావా, నువ్వు నాకు కావాలి అని కంటతడితో సిరి అనగాని రేవంత్ ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకుని, పైకి కనిపించవు కానీ మనం అంటే పిచ్చి కదా అన్నాడు. మామూలుగా కాదు, క్షణం కూడా తలుచుకోకుండా ఉండను, అంత పిచ్చి అంటూ అతని పెదవులపై ముద్దు పెట్టి,
నిద్రొస్తుందన్నావు కదా, పడుకో బావా అని అతని వదిలింది. ఏయ్ నిన్ను అంటూ ఆమెని అల్లుకుపోయి పూలతో అలంకరించిన బెడ్ మీదకి చేర్చి ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. సిగ్గుతో కనురెప్పలు వాల్చి అతని కౌగిల్లో తలదాచుకుంది సిరి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఇద్దరూ ఒక్కటయ్యారు. బావా ఇంక చాలు, టైం చూడు ఎంత అయిందో అంటూ అతని ఫోన్ చూపించింది. ఇప్పుడు టైంతో పని లేదు బుజ్జి, ఎంత టైం అయినా మనం రేపు సాయంత్రమే కదా ఇంటికి వెళ్దాం అని మరోసారి ఆమెని తనలో ఐక్యం చేసుకున్నాడు రేవంత్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.